రైట్ శ్రీధర్ గారు, ఇంకొక కొత్తగా వచ్చింది ఏంటంటే కరోనా వైరస్ కి మందు దొరికింది. ఏదైతే కరోనా వైరస్ వచ్చి తగ్గిన వారి బ్లడ్ ఉందో దాన్ని కరోనా వైరస్ తో బాధపడుతున్న వాళ్ళకి ఎక్కించడం ద్వారా కూడా ఈ కరోనా వైరస్ ని నియంత్రించవచ్చు అనేది మనకు వినిపిస్తున్నమాట. అవునండి, అసలు వైరస్ కి డ్రగ్స్ లేవా అనే మీమాంస ప్రతి మనిషి హృదయంలో మెదులుతున్నాయి. ఇంత గొప్పగా వైద్యరంగం అభివృద్ధి చెందిందని చెప్తున్నాము, అద్భుతమైన రోబోటిక్ సర్జరీ చేస్తున్నాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్ని ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము. మరి చిన్న వైరస్కి మందులు లేవా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. WHO ఇచ్చిన క్రైటీరియా ప్రకారం రెమ్డెసివిర్ అనేది ఈ కరోనా వైరస్ బాగా పనిచేస్తుంది. అది వాడారు, ఇక్కడ చైనాలో వాడారు, ఇంటెన్సివ్ కేర్ పేషెంట్లో వాడారు. వాళ్ళు ఇంకో గైడ్ లైన్ ఇచ్చారు, పావిలోవిర్ అని చెప్పి. అనేక టాబ్లెట్స్ ఉన్నాయండి, రెమ్డెసివిర్ అని కానీ, లేక మేము HIV అయితే వాడేటువంటి టీనోఫోవిర్ అనేది అత్యంత పవర్ఫుల్ డ్రగ్స్. ఇవి ఎంత ఖర్చు అవుతాయి? ఒక నెల వాడితే 3,000 రూపాయలు ఖర్చు వస్తుందండి. అందరికి మనం ఉచితంగానే ఇస్తాం ఇంతవరకు. అది కోటాది జనాభా ఉన్నటువంటి మన దేశంలో కానీ ఇతర దేశాలు కానీ ఇచ్చే సత్తా కానీ అంతటి స్టాక్ కానీ లేదు. ఎందుకంటే ఆ మందులు సెలెక్టివ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్కి వాడేవి, ఫాలోఅప్లో ఉన్న వాళ్ళకి వాడేది, వారి జబ్బును చూసి వాడేవి. అంతేగాని డైరెక్ట్గా అందరికీ ఈ గొప్ప డ్రగ్స్ అన్ని ఇచ్చేయడం కుదరదు. మరి క్లోరోక్విన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అది చూద్దాం. అది రిలేటివ్లీ చీప్. అది కేవలం యాంటీవైరస్ కాకపోయినా సరే మనిషి డిఫెన్స్ని బూస్ట్ చేస్తుంది. వైరస్ మనకి ఇన్ఫెక్ట్ కాకుండా లేక ఇన్ఫెక్ట్ అయినా సరే అటాచ్ కాకుండా చూస్తుంది. అంతవరకు పర్లేదు, మనం అఫోర్డ్ చేయగలం. మన దేశం కూడా ఆ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ట్రంప్ గారు మనని ఫోన్ చేసి అడిగారు, ప్రధానమంత్రి మోడీ గారిని, మాకు దాని స్టాక్ కావాలి. ఎందుకంటే ఆయనకు భయం పట్టుకుందని. ఇప్పుడు ఇంతమంది చనిపోతుండగా క్లోరోక్విన్ మన దగ్గర ఉన్న, ఆయన దగ్గర కూడా స్టాక్ ఉండి ఉంటుంది. కానీ అంతకు మించి మనం ముందే తెచ్చిపెట్టుకుంటే ఏ అవాంతరం వచ్చినా సరే మనం వాడుకోవచ్చు అని చెప్పి. కానీ ఆ భయం మనకు కూడా ఉంటుందండి. మన దేశంలో మన ఏ దేశమైనా సరే మన ప్రజలే మనకు ముఖ్యం. ఆ తర్వాత ఇతరులు హెల్ప్ చేసే అవకాశం ఉంటే క్యూబా లాంటి దేశాలు వేరే దేశాలు డాక్టర్స్ పంపించింది, మందులు పంపించింది. కానీ మనకు అటువంటి కెపాసిటీ మనకు లేదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వం. ఈ క్లోరోక్విన్ కానీ హైడ్రోక్స్ క్లోరోక్విన్ వాడడం, దానికి అజిత్రోమైసిన్, అది కూడా సింపుల్ డ్రగ్ అండి, అది యాంటీబయాటిక్. అత్యంత క్లీన్ కేసెస్లో వాడతాం మేము. IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నిక్ లోపల ఎంబ్రియోస్ని అవి ఇన్ఫెక్ట్ కాకుండా వాడేటువంటి మంచి డ్రగ్ అది అజిత్రోమైసిన్. అంత రొటీన్ వాడుకలో ఎందుకు లేదు అంటే వాడిని రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది, మోస్ట్ స్టెరైల్ ఏరియాస్లో వాడమని చెప్పి. ఈ రెండింటి కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. కానీ ఎవరికి వాడాలి? ఇంటెన్సివ్ కేర్లో ఉన్నవాళ్ళు, ఎవరు ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయారో, సిక్గా ఉన్నారో వాళ్ళకు మాత్రమే వాడండి. వాళ్ళకు మాత్రమే ఈ స్టాక్ని అవైలబుల్గా పెట్టారు. మొత్తం ప్రజాబాహుళ్యం అందరికీ కూడా కోటాను కోట్ల మందికి ఇవ్వడానికి అవకాశం లేదు, అటువంటి అవసరం కూడా లేదు. మన దేశంలో తక్కువగా కేసులు ఉండడానికి ఒక కారణం చెప్తాను. ఇప్పుడు మనందరం టీబీ గురించి తెలుసు, టీబీ వ్యాక్సిన్ తీసుకున్నాం. బిడ్డ పుట్టగానే టీబీ వ్యాక్సిన్ వేసినాకే ఇంటికి పంపుతారు, BCG వ్యాక్సిన్ వేస్తారు. తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్ తర్వాత ఇస్తారు. కానీ BCG లేకుండా బిడ్డ బయటకు రాదు ఏ మెటర్నిటీ వార్డులోంచి కూడా. దానివల్ల కొంత రెసిస్టెన్స్ మనకుంది. ఇప్పుడు కరోనా వైరస్ ఎక్కడైతే BCG వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అమల్లో ఉందో అక్కడ దాని డెత్ రేట్ తక్కువగా ఉంది, ఇన్ఫెక్టివిటీ తక్కువగా ఉంది. అందులో మన దేశం ఒకటి. 170 కంట్రీస్లో BCG బాగుందండి. డెవలప్డ్ కంట్రీస్లో BCG వాడట్లేదు, ఎందుకంటే ఆ టీబీ పోయింది, వాళ్ళ దగ్గర లేదు. అమెరికాలో BCG వ్యాక్సిన్ రక్త నమూనాల ద్వారా ఏంటనేది ఒకసారి అది చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ అయినప్పుడు యాంటీబాడీస్ తయారవుతాయండి. అది మన రక్షణ వ్యవస్థ యొక్క ప్రథమ కర్తవ్యం. దానిపై దండాత్ర చేయడం ట్రై చేస్తే తిప్పి కొట్టగలగాలి. అదే యాంటీబాడీ. యాంటీబాడీ టైటస్ బాగా పెరుగుతాయి. ఏ వ్యాక్సిన్ ఇచ్చినా, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే యాంటీబాడీస్ పెరుగుతాయి. ఆ వాటిని తీసుకొని ఇంకో మనిషి ఎక్కించడం అనేది ఒక మంచి పద్ధతి. కానీ అది చాలా ఎక్స్పెన్సివ్. దానికి అత్యంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ కావాలి. ప్లాస్మా ఫారెస్ట్ అంటారండి. అంటే మన బ్లడ్ తీసుకొని అందులో సెల్స్ని విడగొట్టి ఆ ప్లాస్మా నుంచి యాంటీబాడీ తీసుకొని మళ్ళీ మిగిలిన దానికి ఎక్కించాలండి. ఎందుకంటే ఏ వ్యక్తి బ్లడ్ అలా డొనేట్ చేయడం లేదు. కాబట్టి ఈ మొత్తం టెక్నాలజీ ఎప్పుడు వాడుతున్నాం? మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రిజెక్ట్ కాకుండా వాడుతున్నాం. దానికి కనీసం లక్షలాది రూపాయలు ఖర్చు ఉంది. ఆ యాంటీబాడీస్ ఎప్పుడు అందుబాటులో ఉంది. చాలా మంది రికవర్ అయిపోయి వాళ్ళ బ్లడ్ చాలా చాలా హెల్తీగా ఉన్నారు, కొంత తీసుకున్నా పర్లేదు, దాని మీద ఇంత చేయడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే అప్పుడు చేయొచ్చు. కానీ రొటీన్గా యాంటీబాడీ తీసుకోవడం కుదరదు. చాలా మంది మీడియాలో వస్తుందండి, వ్యాక్సిన్స్ వచ్చేసినాయి, చైనా కనుక్కుందంట, అమెరికా కనుక్కుంది. వ్యాక్సిన్ కనుక్కోవడం అనేది ఒక వంతు అయితే అది నిజంగా ప్రజలపైన పనిచేస్తుందా, దాని సేఫ్టీ ప్రొఫైల్ తెలుసుకోవడం రెండో వంతు. ఎప్పుడు పడితే అప్పుడు సడన్గా కూడా చైనా కనుక్కుందంట. ఏం కనుక్కుంది? ఈ కరోనా వైరస్ పైన స్పైక్లో ఉన్నటువంటి యాంటీజెన్ ఒక ముక్క తీసుకొని దాన్ని యానిమల్స్ పైన టెస్ట్ చేస్తున్నారు. జనరల్గా మనం ఎప్పుడైనా సరే ఒక వ్యాక్సిన్ రావాలంటే 1.5 years పడుతుంది. మీరు గమనిస్తే ఇంతకుముందు జరిగినటువంటివి ఇప్పుడు మెర్సీకి వ్యతిరేకంగా ట్రై చేశారు, ఎబోలాకి ట్రై చేస్తే 5 సంవత్సరాలు పట్టిందండి. అంటే అన్ని సంవత్సరాలు పట్టేది అత్యంత ఫాస్ట్గా ఎమర్జెన్సీగా చేస్తే 1.5 సంవత్సరాలు పడుతుంది. మరి అప్పటి వరకు ఈ జబ్బు ఉంటుందా? ఈ పాండమిక్ మనం సమస్యపోయి వెళ్ళిపోతుందేమో, మరి అప్పుడు ఈ ప్రయత్నం అంతా వ్యర్థమవుతుందేమో అనే భయం కూడా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితికి తప్పకుండా ట్రయల్స్ మొదలైనవి. 35 కంపెనీలు ట్రై చేస్తున్నాయి. అందులో అమెరికా లోపల మోడర్నా అనే కంపెనీ ఉందండి, బోస్టన్ ఇన్స్టిట్యూట్లో ఉంది. అయితే జెన్నర్ నేను అక్కడికి వెళ్ళాను కూడా. అయితే వాళ్ళు చేసింది ఏంటి అంటే 100 ఎలుకలకి ఇచ్చారు. వాడు ఫస్ట్ జబ్బు కలగజేశారు, కరోనా వైరస్ జబ్బు కలగజేశారు ఇంజెక్ట్ చేసి, తర్వాత దానికి వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే వ్యాధిలో ఉండగా వ్యాక్సిన్ పనిచేసిన చూస్తే ఆ వ్యాధి లక్షణాలు 2 వారాల్లో మటుమాయమైనాయి. అంటే వ్యాక్సిన్ చాలా స్ట్రాంగ్గా బూస్ట్ చేయగలుగుతుంది, ఇమ్యూనిటీ, ఆ వ్యాధిని తట్టుకోగలుగుతున్నాయి అని తెలుసుకున్నారు. దాన్ని ప్యూరిఫై చేయాలి, దాన్ని మనుషుల మీద వాడాలి. దాని 3 స్టేజ్ ఉంటాయండి. మొట్టమొదటి స్టేజ్లో
కొన్ని ఒక 500 మంది వాడాలి. బాగుంటే వాళ్ళు బతికి బట్ట కడితే ఏ జబ్బు రాకపోతే నెక్స్ట్ 10,000 మంది పై చేయాలండి. మూడో స్టెప్ లో మల్టీనేషనల్ స్టడీస్ చేయాలి. అన్ని దేశాలకు ఇతర ఇప్పుడు వచ్చి మందు రాలేదనేది క్లియర్ గా తెలుస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆ vaccine హోమ్ క్వారంటైన్ లో ఉండాలి, లేదంటే మనం మినిమం గ్యాప్ మెయింటైన్ చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్. మనకున్న ఒకే ఒక ఉపాయం అదే అండి. ఎందుకంటే దూరం ఉంటే మనం ఇన్ఫెక్ట్ బ్రేక్ ద చైన్ అంటున్నాం. థర్డ్ స్టేజ్ రాకుండా ఉండాలని ఆశపడదాం. ఒకవేళ వచ్చినా సరే కేసులు తక్కువగా ఉండాలి. మనకు ఉన్నటువంటి సత్తా ఏంటి అంటే 1,00,000 వెంటిలేటర్ మాత్రమే ఉన్నాయి. ఒక 10,000 మందికి అవసరం పడింది అనుకోండి, మనం ట్రీట్ చేయగలం. అదే 2,00,000 మంది వచ్చారనుకోండి, ఎవరికి పెట్టాలో తెలియదు, ఎవరిని రక్షించుకోవాలో తెలియదు. కాబట్టి అటువంటి విషయం పరిస్థితి మన దేశం రావద్దని, అందువల్ల లాక్డౌన్ ని తూచా తప్పకుండా పాటించాలని, మనని, మన కుటుంబ సభ్యుల్ని, మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచం రక్షించుకుందామని నేను పిలుపునిస్తున్నాను. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు, ఇంతకుముందు నేను అడిగినట్టుగా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది ఫైనల్ గా? ఎస్, అక్కడ మిస్ అయ్యానండి. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో ఏమొచ్చినా మనందరికి అర్థమైంది ఒకటే, ఏది కూడా పని చేయట్లేదు. అన్ని కుప్పగూలిపోయాయి. ఆటోమొబైల్ రంగం అయితే కరోనా కంటే ముందే కుప్పగూలింది, అది మనందరూ తెలుసు. భారతదేశం కొద్దిగా గొప్ప ఆ మాత్రం మేము మాంద్యానికి చాలా గొప్పగా పనిచేస్తా ఉన్నాం, మాంద్యం మా మీద లేదని చెప్పుకున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టుగా దేని మీద ఆధారపడి ఆ మాత్రం మన ఫిగర్స్ మనకు కనిపించాయంటే సర్వీస్ సెక్టర్ మొత్తం కరోనా ఎఫెక్ట్కు ఎక్కడికెక్కడ కకావికలం అయిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా గొప్ప ఈ శానిటైజర్సు, మాస్కులు, అక్కడిక్కడ భయపడే జనాలు ఈ పారాసెటమాల్ బాగా పబ్లిక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఒక్కొక్క 2-3 స్ట్రిప్స్ 5 స్ట్రిప్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఆ రంగం తప్పితే అన్ని రంగాలు పోయాయి. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మనకు తెలుసో తెలియకో లావిష్గా అలవాటు పడ్డాము, మంచి లగ్జరీస్ లైఫ్కి వెళ్ళిపోయాము. అదే కంటిన్యూ కావాలంటే అయ్యే పని కాదు. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలను ఎంత వీలైతే అన్ని రోజులకు, ఎక్కువ రోజులకు ఉపయోగపడేటటువంటి విధంగా స్టోర్ చేసుకోవాలి, జాగ్రత్త పరుస్తూ మీరు ఈ ఉన్నటువంటి దాన్ని ఎక్కువ రోజులు ఎలా ఉపయోగించుకోవాలనే దానికి అదొక మంచి ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. రానున్నటువంటి 6 మాసాల పాటు, ఇవాళ లాక్డౌన్ ఎత్తేసినా సరే నేను చెప్పేది, రానున్న 6 మాసాల పాటు మనీ ఫ్లో అనేది మార్కెట్లో జరగదు. రియాలిటీ అనేది ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో బతికి బట్టగట్టే పరిస్థితి ఇప్పట్లో లేదు, సమయం పడుతుంది పుంజుకోవడానికి. కాబట్టి మనందరం కూడా చెప్పేది ఒకటి, ఇప్పుడు డబుల్ డిజిట్ మేము ఆర్థిక పరిస్థితుల్లో డబుల్ డిజిట్ జీడిపిని మేము నమోదు చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి గారు, ప్రధాని గారు చెప్పారు. డబుల్ డిజిట్ కాదు, నేను అంటా ఉన్నాను, ఇప్పుడున్నటువంటి సందర్భంలో మీరు 10-11 గురించి మాట్లాడుతూ ఉన్నారు, 2-3 మధ్యలో అంతకన్నా కిందనే నమోదు చేసిన మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1961 నుంచి జీడిపి అనేది మనకు ఎప్పుడైతే క్యాల్కులేషన్ మొదలయ్యాయో, మొత్తంగా 1961 నుంచి 2019 వరకు 3 సార్లు మైనస్లో వెళ్ళింది జీడిపి. ఇప్పుడు 0 దగ్గర కానీ మైనస్కి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే మన ముందు కనిపిస్తున్నటువంటిది మనకు ప్రజలకు అర్థం కావాలంటే చెప్పేది ఏంటంటే, నిన్న మొన్నట్లాగా 2,000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు నా ఇష్టానుసారంగా ఖర్చు పెడతానంటే కుదరదు. మీ కుటుంబ అవసరాల కోసము ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చు చేసుకుంటూ ఈ రోజు బతికామా లేదా రేపటికి ఎట్లా అని ఆలోచన చేసుకుని ముందు వెళ్ళాలి తప్పితే మీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ చేసేటటువంటి పరిస్థితి కానీ, లావిష్ లైఫ్ అనే దానికి దూరంగా ఉండాలి. ఏ రంగం కూడా బతికి బట్టగట్టేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో స్థిరపడ్డారో చాలామంది మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే మీరు ఫోన్ చేసి అడగండి. 1 మంత్ నోటీస్ తోటి వాళ్ళందరినీ, చాలామంది నాకు తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడాను, చాలామందికి 1 మంత్ నోటీస్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు తీసేసేటటువంటి ప్రక్రియ అక్కడ మొదలైంది. వాళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టార్ట్ అవ్వగానే భారత్కు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ నిరుద్యోగ సమస్య ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉత్పత్తి రంగం, సేవల రంగము, ఆటోమొబైల్ రంగం వీళ్ళందరినీ తీసేసేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది చాలా భయానక పరిస్థితికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలు ఎలా ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలనే దాని మీదనే ఆధారపడి మీ జీవితాన్ని వెలిబుచ్చాలి. కాబట్టి ఖచ్చితంగా మనందరం చెప్పేది, ప్రభుత్వం చెప్తున్నట్టుగా మీరు ఇందాక ప్రస్తావించారు, సోషల్ డిస్టెన్స్ ఒకటి, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ప్లెంటీ ఆఫ్ వాటర్ తోటి, సోప్ ఉంటే సోపు, మీరు ఏముంటుంది అందుబాటులో ఉన్నటువంటి దాంతో, శానిటైజర్స్ అంటే అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకపోతే సమస్యనే లేదు. వెళ్ళి వస్తే కనుక ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలు పాటిస్తే కనుక ఇలాంటి ఈ ఉపద్రవంలాగా ఉన్నటువంటి దాని నుంచి, ఆపత్కాలం నుంచి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించి వాటిని అమలు చేసేటటువంటి విధంగా మన బాధ్యత ఇది, దాని కట్టుబడి ఇంట్లో ఉండాలని కోరుకుంది. ఈ మహా సంగ్రామంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి మన ప్రాణాలను రక్షణ ట్రై చేస్తున్నటువంటి వైద్య సిబ్బంది కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, లేక పోలీస్ సిబ్బంది కానీ, మీడియా మిత్రుడు కానీ, లేక వాలంటీర్స్ కానీ, ఎక్కడున్న మున్సిపల్ వర్కర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్.
ఎందుకంటే వాళ్ళకున్న రిస్క్ వాళ్ళకి తెలుసు, అయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రతి నిబంధన పాటిద్దాం. వాళ్ళు ఎందుకు చేస్తున్న ఆ త్యాగాన్ని గుర్తిద్దాం. మన లోపల భారతీయత కానీ ఐక్యత కానీ అనే భావన రగిలించాలని మనందరం పాటుపడదాం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ న్యూస్ ఎజెండా. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.